కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సురగోని రవి గౌడ్, మాజీ సర్పంచ్ భద్రయ్య ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మలను విమర్శించే స్థాయి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డికి లేదని, అనవసర వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చందలాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి చందలాపూర్, రామంచ గ్రామాలకు సాగునీరు అందించేందుకు 6 కోట్ల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూమి పూజ నిర్వహించామని గుర్తు చేశారు. అయితే అమలు చేయలేదని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు నిలిపివేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి విమర్శలు మానుకొని రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వేరే మానుకొని డెవలప్ కొరకు చూడండి, డెవలప్ కొరకు చేయండి. ఇవన్నీ మట్టి మాటలు మాట్లాడద్దు. ఏదున్నా డెవలప్ కొరకు మాట్లాడాలి. కానీ ఈ వాళ్ళను వ్యక్తిగతంగా విమర్శించడు మంచి పద్ధతి కాదు. మహేందర్, ఇది మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నా, చందలాపూర్ గ్రామంలో కుంటలు నింపలేదు, ఏం చేయలేదు, మా జడ్పీ చైర్మన్ హరీష్ రావు ఏం చేయలేదని మాట్లాడిండు. కావున మహేందర్, మరకం చైర్మన్ మహేందర్, ఒకటే విషయం తెలుసుకో, చందలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్, పైప్ లైన్ వరకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి పనులు కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేసినాక ఆల్రెడీ బావి కూడా సంబంధించిన కాలువ తీయడం జరిగింది. దానికి సంబంధించిన స్టోరేజ్కు పొక్క తీయడం జరిగింది. పైప్ లైన్లు వర్క్ స్టార్ట్ చేసే ముంగటనే గవర్నమెంట్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు